నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. భారత విప్లవ ఉద్యమ నేత ఆశయాలను కొనసాగిస్తామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరు మధు తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెంలో రాయల్ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజా ఉద్యమంలో అమరుడు అయ్యే వరకు పోరాడిన రవణ ఆశయాలను కొనసాగిస్తామని రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీనారాయణ, గొర్రెపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు తెలిపారు. ప్రజలందరినీ ఐక్యం చేశాడు, సంఘటితం చేసి ఐక్యం చేసి ముఖ్యంగా ప్రజాయుద్ధ పందాలో ఆయుధం బట్టి సాయుధంగా పోరాటానికి సిద్ధంగమ్మని చైతన్యపరిచినటువంటి అత్యంత అవగాహన కలిగినటువంటి రాజకీయ అవగాహనతోటి ముందుకెళ్ళినటువంటి వాడు కామ్రేడ్ రవణ. అట్లాగే ఈ ప్రాంతంలో కొంతమంది భూస్వాములు, ధనసాములు ఇక్కడ ఉండేటువంటి ప్రజలపైన దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ అక్రమ పద్ధతులకి పూనుకొని దోపిడిని కొనసాగించడానికి పూనుకుంటే ఆ దోపిడిని వ్యతిరేకించడంలో, ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఆ భూస్వాముల్ని ఎదిరించడంలో కామ్రేడ్ రవణ పాత్ర చిరస్థాయిగా నిలుస్తుందనేటువంటి చెప్పి ఈ సందర్భంగా రవణకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ నివాళులర్పిస్తూ తను ఆశించినటువంటి వర్గరహిత సమాజం కోసం మేము పోరాడతాం, నువ్వు లేకపోయినా నువ్వు అందించిన ఎర్ర జెండా, నువ్వు చేబూనినటువంటి ప్రజాయుద్ధ పంద మార్గంలో అన్నా ప్రయాణిస్తాం, ఈ దోపిడీ వ్యవస్థని కూకట్టి వేళ్లతోటి కూల్చేవేస్తామని చెప్పి మరొకసారి వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తూ ప్రతిజ్ఞ చేస్తూ ఇక్కడ మరొకసారి నువ్వు అందించిన ఎర్ర జెండాని నీ స్తూపం దగ్గర మరొకసారి దీన్ని ఎరిపెక్కించేటువంటి విధంగా ఎగరేశాం, దీని అడుగుజాడలలో ప్రయాణిస్తాం అని చెప్పి ప్రతినబూనుతూ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏక దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, మోడీ అంశాలు దేశాన్ని ఏలుతున్నాయి. ఈ పాలకులు ఏ ఒక్క సమస్యని కూడా పరిష్కరించలేదు. రైతాంగం పండించిన పంటలకి మద్దతు ధరలు ఇవ్వటం లేదు, గిట్టుబాటు ధరలు ఇవ్వటం లేదు. ఇవ్వకపోగా మన వ్యవసాయ రంగాన్ని, మన రైతాంగాన్ని, మన వ్యవసాయాన్ని మొత్తం టోటల్గా కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆదాని, అంబానీ కంపెనీలకి దారాదత్తం చేయటానికి ఈ పాలకులు పూనుకున్నారు. ఇట్లాంటి ఒక పాలకులు అదొకటే పూనుకోవటమే కాకుండా ఈరోజు మధ్య భారతంలో ముఖ్యంగా ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి జాతిని హననం చేసేటువంటి, హత్యలు చేసేటువంటి కార్యక్రమానికి పూనుకున్నది. ఎందుకంటే మధ్య భారతంలో 29 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఆ ఖనిజ సంపదలంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి కట్టబెట్టేందుకు పాలకులు పూనుకున్నారు. అట్లాంటి ఒక చర్యల్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. అయ్యా, 107 చట్టానికి వ్యతిరేకం, ఇది పీసా చట్టానికి వ్యతిరేకం, ఇది అడవి హక్కుల చట్టానికి వ్యతిరేకం, ఆదివాసీ గిరిజన చట్టాలకి వ్యతిరేకం. ఈ చట్టాల్ని ఉల్లంఘిస్తూ నువ్వు కార్పొరేట్ పెట్టుబడిదారులకి మా సంపదనంతా, మా అడవినంతా దోషి పెడతామంటే మేము ఊకునే లేదని చెప్పి అక్కడ ఆదివాసీలు ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళని మొత్తం జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు సుమారు 700 మందిని హత్య చేయటం అనేటువంటిది జరిగింది. వారికి అండగా, రక్షణగా వాళ్ళ సంపదని కాపాడేందుకు పూనుకున్నటువంటి మావోయిస్టుల్ని 2026 మార్చి కల్లా అంతం ముందిస్తానని చెప్పి వారి అధినాయకత్వాన్ని, వాళ్ళ క్యాడర్ని, దాదాపు వందలాది మందిని ఊటకప్పు హత్యలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది మనం చూస్తూనే 2026 మార్చి కల్లా నక్సలిజాన్ని లేకుండా చేస్తానంటుండు. అది సాధ్యమవుతుందా? దోపిడి ఉన్నంత కాలం, ఇక్కడ ఆకలి ఉన్నంత కాలం అది ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. కొద్ది మంది లొంగిపోవచ్చేమో కానీ ఆ మార్క్సిజం, ఆ నక్సలిజం అనే భావజాలాన్ని నీ తరం కాదు, నీ అబ్బతరం కాదు. మోడీ, అమిత్ షాలు జాగ్రత్తగా వ్యవహరించండి, బాధ్యతాయుతంగా వ్యవహరించండి. రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి గద్దెనెక్కారు. రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళంతా ముందిస్తామంటే వాళ్ళ వెనక విప్లవ పంద వెనక
భారతదేశంలో ఉండేటువంటి 146 కోట్ల మంది ప్రజానికం ఉంటే 80 కోట్ల మంది తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట లేనటువంటి పేదరిక జనం ఉన్నారు. ఆ జనం అంతా కూడా ఇవాళ నక్సలైట్లని, విప్లవకారులని, వాళ్ళ సిద్ధాంతాలని బలపరుస్తున్నారనేటువంటిది గుర్తుపెట్టుకో. వాళ్ళందరిని అంతమందిస్తావా, వాళ్ళని నిర్మూలిస్తాం, నీ తరం అవుతుంది అనేటువంటి చెప్పి మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. కామ్రేడ్ రగన్ అందించినటువంటి ప్రజాయుద్ధ పంద మార్గంతో ఈ గడ్డ మీద పోరాటాల పోరుగడ్డైనటువంటి పిండిపోల్ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరిని? అమిత్ షాని, మోడీని, మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని. ఏక రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గవర్నమెంట్, అది కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకే అనుగుణంగా వ్యవహరిస్తున్నది. అది ఇచ్చినటువంటి 7 గ్యారంటీలు ఏవైతున్నాయో ఏ ఒక్క గ్యారంటీని కూడా ఇవాళ అమలు చేసేటువంటి ఒక స్థితిలో ఆ ప్రభుత్వం లేదు. లేకపోగా ఇవాళ రైతులు పండించిన పంటలకి మద్దతు ధర లేవు, గిట్టుబాటు ధర లేవు. పైగా తుఫానుతోటి తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కొనకుండా అనేక షరతులు పెట్టి రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఈ ప్రభుత్వాలు మన కోసం ఉన్నాయా, లేకపోతే పెట్టుబడిదారులకి దోషిపెట్టేటువంటి వాళ్ళ కోసం ఉన్నాయా అనేది చూస్తే వాళ్ళ కోసమే ఉన్నాయని చెప్పి ఈరోజు వాళ్ళ పరిపాలన కనపడుతున్నది. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జయశ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ యాల వివేక ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి కావడం అనేది చాలా గొప్ప వరమని, అయితే నేటి తరం కొంతమంది మహిళలు కొన్ని కారణాల వల్ల జన్మత ఇవ్వలేకపోతున్నారని, అలాంటి వారికి ఈ IVF సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. మన ఏజెన్సీ ప్రాంతాలలో అవగాహన లేక చాలామందికి ఈ కేంద్రాలపై అపోహలు ఉన్నాయని, అలాంటివి నమ్మకుండా డాక్టర్ల సూచనలను పాటించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో డాక్టర్ ధీరజ్, డాక్టర్ రాణి, రోజా, డాక్టర్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఎంతో మందికి ఎంత ఆస్తి ఉన్నా సరే ఏమీ ఇది అవ్వదు. ఒక్క పిల్లవాడు ఉన్నా సరే మాకు ఒక పిల్లవాడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఒక ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన ఓల్డేజ్ టైం వచ్చేసరికి మనకి పిల్లలు ఉంటేనే వాళ్ళు మనకు అండదండగా ఉంటారు. మరి ఆడపిల్లైనా మగ పిల్లవాడైనా ఎవరైనా సరే పిల్లలు అనేది మనకు ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ మంచి అవకాశం మీకు అందరికీ తెలుసు. పద్మజ గారు ఏ విధంగా ఉండేవారు, మనకి ఏ విధంగా చూసేవారు అనేది. మరి పార్వతీపురంలో ఒక మంచి ఫేమస్ డాక్టర్గా ఉన్నటువంటి పద్మజ గారు, అలాగే వాళ్ళు తనయులు ధీరజ్ గారు ఈరోజు IVF ద్వారా పిల్లలు మనకి ఏ ఇబ్బంది కలగకుండా, ఎక్కువ అమౌంట్ కూడా కాకుండా చేయడానికి అనేకమైన పరికరాల ద్వారా మనకి అంటే తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా చేయడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. మరి అలాగే ఈరోజు చూస్తే చాలా మంది అంటే ఏమవుతుంది అనేసి ఆలోచిస్తారు. ఏమీ అవదు. చక్కగా మీరు మంచి ఆరోగ్యమైన ఆడపిల్లైనా మగపిల్లవాళ్ళైనా మీరు జన్మనివ్వచ్చు. కాబట్టి ఇలాంటివి మీరు అంటే మనం మరి కొత్తగా ఉంటుంది, కానీ కొన్ని దగ్గరలో చక్కగా ఆరోగ్యమైన వంటి పిల్లల్ని ఎంతో చక్కగా ఇలాంటి సంతాన సాఫల్యం ద్వారా చాలా మందికి ఉండడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తే ఐక్యరాజ్య సమితి 2వ వరల్డ్ సోషల్ సమ్మిట్ దోహా సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు విజయనగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అధ్యక్షతన ప్రారంభమైన సదస్సు ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగింది. ఇక ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న 193 దేశాలు అధికార ప్రతినిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం ప్రకారం అన్ని రకాల వివక్షతలను నిర్మూలించాలని, పేదరికం, ఆకలి చావులు నిర్మూలించాలని, ఇక పౌరులకు సామాజిక భద్రత కల్పించడం ప్రాథమిక హక్కేనని సదస్సు పిలుపునిచ్చిందని తెలిపారు. పెరుగుతున్న ఆధునిక ప్రపంచంలో జరుగుతున్న అభివృద్ధి కొంతమందికే కాక ప్రతి ఒక్కరూ అన్ని తరగతుల వారు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో విధి విధానాలు అన్ని దేశాలు కలిగి ఉండాలని ఈ సదస్సు కోరిందని తెలిపారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధన చివరి దశకు వస్తున్న ఇంకా ప్రపంచంలో 2.70 మిలియన్ల ప్రజానికం వివిధ వివక్షతలను ఎదుర్కొంటూ అత్యంత దయనీయమైన సామాజిక ఆర్థిక స్థితిగతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని, అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం చాలా అవసరమని ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. స్వేచ్ఛగా పౌరులు తమ అభిప్రాయాలను తెలియజేసే హక్కు విరివిగా వినియోగించుకునే వాతావరణాన్ని సదస్సు కోరిందని తెలిపారు. ఇటువంటి చారిత్రక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం దగ్గర చాలా గర్వకారణంగా ఉందని, ఇక పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క గొంతును అంతర్జాతీయ స్థాయిలో వినిపించామని వారన్నారు. ప్రపంచంలో వివిధ వివక్షతలకు గురవుతున్న సమూహాలను, డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీలను గ్లోబల్ ఫోరం అనే సామాజిక సంస్థ ఒకే దరికి చేర్చి ముక్త కంఠంతో అసమానతలను నిర్మూలించాలని చేసిన కృషి గొప్పదని ఈ కార్యక్రమం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం కన్వీనర్ భవిరెడ్డి శంకర్రావు, దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా కార్యదర్శి ఎంపీ రాజు, మొండూరి సూర్యచంద్ర, ఇక డొమెస్టిక్ వర్కర్స్ ఫారండో మెస్టిక్ వర్కర్స్ ఫోరం కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, సియాదుల డిబి ఎస్యు జిల్లా నాయకులు సియాదుల పార్వతి, జాన్ కెనడి తదితరులు పాల్గొన్నారు. అనిపిస్తున్నాయి. రెండో ప్రక్క దీనికంటే అసలు ఎస్సీ ఎస్టీలు ఇక్కడ ఇటువంటి బాధలు అనిపిస్తున్నారో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇండియాలో దళిత నిలబడి జపాన్లో బొరాకెమిన్ అనే వాళ్ళు ఇక్కడలాగే వివక్షత గురవుతున్నారు. యూరోప్, లాటిన్ అమెరికా కంట్రీలో రోమా అనే కమ్యూనిటీ వాళ్ళు వివక్షత గురవుతున్నారు. కొలంబియా దేశంలో పలంకిరో అనే ఒక కమ్యూనిటీ వివక్షత గురవుతున్నారు. బ్రెజిల్లో మనం చూసుకున్నట్లయితే కిలింబోలా అనే ఒక కమ్యూనిటీ వివక్షత గురవుతున్నటువంటి సందర్భాలు. జాంబియాలో చూస్తే కుమోని కమ్యూనిటీ. ఈ విధంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, వివక్షత గురి కాబడుతూ ఉన్నాయో, వీళ్ళందరి తరపున గ్లోబల్ ఫోరం ఆఫ్ ది కమ్యూనిటీస్ డిస్క్రిమినేషన్ వర్క్ అండ్ డిసెంట్ మనం ఇక్కడ బోర్డు మీద చూస్తూ ఉన్నాం. ఈ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ మహాసభలకు ప్రతినిధిగా హాజరవడం జరిగింది. సో అక్కడ మాట్లాడడం ఒక సందర్భం, గొప్ప అద్భుతమైనటువంటి అనుభూతి. అందులో భాగంగా ఈ సమావేశాలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆయనే నేరుగా దీన్ని ఆయన ప్రారంభించారు. అంటోనియో గుటెరస్ ప్రారంభించి 193 దేశాలు సమావేశాలు వేలాది మంది పాల్గొన్నారు. ఒక పక్క కార్మిక హక్కుల మీద సమావేశాలు, విద్యపరమైన సమావేశాలు, సామాజిక భద్రత మీద సమావేశాలు, అలాగే మహిళల సమానత్వం మీద సమావేశాలు, మెయిన్ సమావేశాలు జరుగుతూ ఉంటే మన దేశానికి ఆ సమావేశానికి మన కేంద్ర లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చారు. అలాగే విపుల్ అనేటువంటి మన రాయబారి, ఖతర్ దేశంలో రాయబారి భారతదేశం తరఫున హాజరవడం జరిగింది. అక్కడ నివేదికల్లో చాలా స్పష్టంగా ఈ దోహా డిక్లరేషన్ 4 అంశాల మీద మాట్లాడింది. ఒకటి, వెంటనే భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ తక్షణమే ఆకలి చావులు నిర్మూలించబడాలి. ఒక ప్రక్క జపాన్ దేశము చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నాం. ప్రపంచమంతా చూస్తే సాంకేతికరణ పెరిగింది, వినియోగం పెరిగింది, అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నాం. కానీ పేదరికం కూడా అంతే ఎత్తున పెరుగుతుంది. అసమానతలు కూడా ఉన్నవాడికి లేనివాడికి మధ్య అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి సంకేతం ప్రపంచానికి కనిపిస్తుంది. 3వ అంశం ఏమిటంటే పర్యావరణం అనేది ఈరోజు పెద్ద ఎత్తున పర్యావరణం నాశనం అయిపోతూ ఉంది. ఫలితంగా పర్యావరణము దెబ్బతిన్న ఫలితంగా చావులు అనేవి భవిష్యత్తులో పెరిగే ప్రమాదం ఉందని చెప్పి ఈ దోహా డిక్లరేషన్ అనేది ఈరోజు సూచించడం జరిగింది. తక్షణమే అభివృద్ధి చెందామని చెప్పుకున్న మన దేశంలో, అభివృద్ధి చెందుతామని చెప్తున్న ఈ ప్రపంచంలో తక్షణమే పేదరికాన్ని నిర్మూలించడానికి 193 దేశాలు తక్షణమే చర్యలు చేపట్టాలి. అసలు అభివృద్ధి అంటే సామాజిక భద్రతే మానవ హక్కు అని దోహా డిక్లరేషన్ ఈసారి చాలా స్పష్టంగా చెప్పడం మాట్లాడారు. 1995వ సంవత్సరం కోపెన్హెగన్లో జరిగిన తర్వాత మరల అత్యంత కీలకమైన సమావేశం ఐక్యరాజ్య సమితి పెట్టింది. సామాజిక భద్రతే మానవ హక్కులు. సో మానవ హక్కులు అంటే ప్రతి మనిషికి భద్రత కావాలి. ఇందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చివరకు వివిధ రకాలైన సమూహాలతో పాటు ఎవరైతే పత్రికా రంగం కోసం, హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నారో వాళ్ళ హక్కులు కూడా మానవ హక్కులేనని ఒక విభాగం చర్చలకు రావడం జరిగింది. ఇది గొప్పదైనటువంటి విషయం. కాబట్టి ప్రాథమిక హక్కులు అంటే ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని 2030 నాటికి
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఐక్యరాజ్యం నిర్ణయించిందో అందులో పేదరిక మేంగల్లో మహిళల్ని, అణగారిన వర్గాల్ని, బలహీన వర్గాల్ని ప్రాధాన్యత ఇస్తూ ఏ ఒక్కరు విడబడకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఈ దోహా డిక్లరేషన్ ఈరోజు బయటకు వస్తుంది. ఈ దోహా డిక్లరేషన్ అమలు చేయడానికి ఇప్పుడు 193 దేశాలు సంతకాలు చేస్తే, సంతకాలు చేయడం మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఆకలి చావులు లేకుండా, పేదరికం నిర్మూలించబడేటట్లు, అసమానతలు తగ్గించబడేటట్లు, ప్రతి ఒక్కరికి సామాజికమైన భద్రత వచ్చేటట్లు, అది మహిళలు, పిల్లలు, దళితులు, ఆదివాసీలు, అలాగే మీడియాలో పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛగా తమ అభివృద్ధి చెప్పగలిగిన స్వేచ్ఛ హక్కుని కడప జిల్లా పౌరుమామిళ్ళ పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి ఇక ఆది నుండి సమాజ సేవలో నిమగ్నం అవుతున్నారు. తన దృష్టికి ఎలాంటి ప్రజా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడంలో ఆయన ముందుంటారు. పౌరుమామిళ్ళ పట్టణంలోని విద్యార్థులు, ఉద్యోగుల సౌకర్యార్థం స్థానిక కార్యాలయాల పరిధిలో ఉన్న గుంతలమయమైన రోడ్లను తన సొంత నిధులతో నిర్మించారు. అంతేకాకుండా పట్టణంలో అనేక మంది పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానిక ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనేక ప్రభుత్వ కార్యాలయం ఉన్న మార్గంలో రహదారిని తన స్వంత నిధులతో ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేయడంలో తమకు తృప్తి ఉందని బీజేపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి తెలియజేశారు. పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి విద్య కోసం తనను ఆశ్రయించాలని సూచించారు. ఎంఆర్ ఆఫీస్కి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మోసుకుపోయిన వానకాలంలో తినబడడం ఫ్రాక్చర్ అయింది. కావున ప్రజలకు సౌకర్యమార్గం ఉండడం కోసం మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండలం ఇక యానంపేటలో మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో, సెయింట్ ఆంథోనీస్ షేరింగ్ కేర్ల ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఇక యానాం షేర్ రాక్వుడ్ స్కూల్, ఘటకేసర్లోని శివారెడ్డిగూడ నుండి రాక్వుడ్ స్కూల్ వరకు నిర్వహించిన ఈ 4K రన్లో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకునే వయసులో ఇండియాలో 1,00,000 మంది చిన్నారులకు క్యాన్సర్ సోకుతోందని, దానివలన వారు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థల ఆధ్వర్యంలో క్యాన్సర్ సోకిన చిన్నారుల కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా అందజేయనున్నామని వారు తెలియజేశారు. వర్క్ తోటి మేము ముందుకు వెళ్తున్నాము. సెయింట్ ఆంథనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ ఒక NGO. దీని ద్వారా మేము అనాథ పిల్లలకి, తర్వాత హోమ్ ఫర్ ద డెస్టిట్యూట్ డిజేబుల్డ్ పిల్లలకి, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ మనుషుల మధ్యలో మేము సాయం చేయాలనుకుంటున్నాము. ఎవరైతే పిల్లలు ఎస్పెషలీ క్యాన్సర్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో ద్వారా మేము కలెక్ట్ చేసిన ఫండ్స్ని వాళ్ళకి నవంబర్ 14th చిల్డ్రన్స్ డే రోజున మేము వాళ్ళకి అందిస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ని మీరందరూ డోనర్స్, వాలంటీర్స్, మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో టీం వాళ్ళు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రెస్ రిపోర్టర్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.